జనవరి 12 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు సిద్ధపరిచిన ధ్యానం చదువుతున్నాను, వినండి. ప్రభువు సర్వకాలము విడనాడడు. విలాపవాక్యం 3వ అధ్యాయం 31వ వచనం. ప్రభువు కొన్నిసార్లు మనల్ని విడిచిపెట్టినా పూర్తిగా మనల్ని విడిచిపెట్టేసేవాడు కాడు. స్త్రీలు వారి ఆభరణాలని కొన్నిసార్లు తీసి పక్కన పెట్టొచ్చు, కానీ పూర్తిగా వాటిని మర్చిపోరు కదా, లేదా పెంటలోకి విసిరివేయరు కదా. ప్రభువు తాను ప్రేమించేవారిని ఎన్నటికీ త్రోసివేయడు. లోకంలో ఉన్న తన వారిని ఆయన శాశ్వతకాలం ప్రేమిస్తాడు. కుందేళ్లు వాటి బొరియల్లోంచి బయటికి వస్తూ మళ్ళీ లోపలికి వెళుతున్నట్లుగా మనం ఆయన కృపలోనికి వెళుతూ అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటామని కొందరంటారు, కాని అది నిజం కాదు. దేవుని ప్రేమ ఎంతో స్థిరమైనది, శాశ్వతంగా నిలిచిపోయేది. జగత్తు పునాది వేయబడకమునిపే ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. రాబోయే నిత్య జీవితంలో శాశ్వతకాలం మనలను ప్రేమిస్తాడు. మనకోసం ఆయన చనిపోయినంతగా మనల్ని ప్రేమించాడు. కాబట్టి మన విషయంలో ఆయన ప్రేమ ఎప్పటికీ చనిపోదని మనం ఖచ్చితంగా నమ్మగలం. ప్రభువు ఘనత విశ్వాస యొక్క రక్షణతో ముడిపడి ఉంది. మహిమగల రాజుగా ఆయన తనకు కలిగిన అభిషేక వస్త్రాలను వదులుకున్నాడు, కాని విశ్వాసిని ఎప్పటికీ వదులుకోడు. యేసు ప్రభు మనకు శిరస్సు కనుక ఆయన అవయవాలైన మనలను ఎన్నటికీ త్రోసివేయడు. ఆయన భర్త కనుక తన వధువు సంఘాన్ని ఎప్పటికీ విడిచిపెట్టడు కదా. ప్రభువు నిన్ను త్రోసివేశాడని నీవు ఆలోచిస్తున్నావా? నిన్ను ప్రదానం చేసుకుని యేసు ప్రభువును గూర్చి అంత చెడ్డగా అనుకుంటున్నావెందుకు? అలాంటి తలంపులను దూరంగా వెళ్ళగొట్టు. అవి నీ ఆత్మలోకి మళ్లీ ప్రవేశించి తిష్టవేయడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వొద్దు. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. రోమా 11వ అధ్యాయం 2వ వచనం. పరిత్యజించుట ఆయనకు అసహ్యము. మలాకి 2వ అధ్యాయం 16వ వచనం.